శిక్ష వహిస్తున్న డాక్టర్ దత్తమోహన్ గారు, రచయిత వెంకటకృష్ణ గారు, ప్రచురణకర్త దివ్య గారు, మారుతి పౌరోహిత గారు, ఆయన ప్రణయానికి చదివి నేను చాలా ఎన్నో చారిత్రక నవలలు భర్తీ అయ్యే కాలం వచ్చింది, నోటు భర్తీ చేస్తారని ఒక ఆశ కలిగించుకున్నాను. పౌరోహిత గారికి సభలో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. నిజానికి నేను గురించి ఏదో వివరంగా లోతుగా విస్తృతంగా మాట్లాడతానని వివాహం అనుకున్నా కానీ కొంత న్యాయం చేయలేదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వెంకటకృష్ణ గారు కథకుడిగా, కవిగా నేను ఆయన గురించే పాడుకుంటే చాలా కాలం నుంచి పాడుకుంటే చాలా సరళమైన నిరాడంబరమైన శైలిలో ఆయన కథలు ఉంటాయి. ఎక్కడ పాత్రల్లో ఆయన డామినేట్ చేయరు. కథలో ఎక్సెంట్రిసిటీస్ అనేవి ఉండవు. పాత్రల కల్పనలో కానీ, చిత్రణలో కానీ, వాళ్ళ సంభాషణలో కానీ అతిశయాలు లేకుండా రాసే కుటుంబ గారి స్కూల్ అది. ఆ స్కూల్లోనే ఒక సబ్ బ్రాంచ్ లాంటి శైలిలో ఆయన రాస్తారు. ఇది దీని మీద చూసిన తర్వాత గతంలో కూడా ఆయన రాసిన రాయలసీమ కథలు చదివాను. రాయలసీమ నేపథ్యంలో రాసిన కథలు చదివినప్పుడు నేను మా తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఉద్యమ కథలతో పోల్చుకున్నాను. మీకు తెలంగాణ ఉద్యమ సాహిత్యంతో పరిచయం ఉంటే, రాష్ట్ర సాధన ఉద్యమ సాహిత్యంతో పరిచయం ఉంటే కథలు రావడం చాలా తక్కువ వచ్చిన కథలు కూడా చాలా వరకు తెలంగాణలో ఉన్న దుర్భిక్ష పరిస్థితులు కానీ, వనరుల లేని కానీ, గ్రామాల్లో ఉండే ఒక సంక్షోభం, లైవ్లీహుడ్స్ క్రైసిస్ అంటారు, అటువంటి క్రైసిస్ను చిత్రించే కథలు వచ్చాయి. వాటిని చాలామంది ఉద్యమ కథలుగా కూడా గుర్తించలేదు. కానీ అటువంటి సాహిత్యం వచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని ప్రాపగేట్ చేసే, ఉద్యమానికి ఆలంబన కలిగించే, నేరుగా రాసే కథలు, నవలలు చాలా తక్కువ వచ్చాయి. తెలంగాణ రాయలసీమలో ఎప్పటి నుంచో 80s నుంచి ఈ రాయలసీమ వంటి కథలు, రాయలసీమలోని సంక్షోభ, గ్రామీణ సంక్షోభానికి సంబంధించిన కథలు, వ్యవసాయ సంక్షోభానికి సంబంధించిన కథలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. చాలామంది రాశారు. శ్రీమణి నారాయణ గారు, మణి నారాయణస్వామి గారు, శాంతి నారాయణ, ఈ రాజారాం గారు, రాజేంద్ర గారు, ఈ కథలు చాలామంది తర్వాత అనంతర తరం యువ రచయితలు చాలామంది రాయలసీమ ఇతివృత్తాన్ని, రాయలసీమ వాస్తవికతను కథలో చెప్పడానికి ప్రయత్నించారు. ఆ అనంతర తరం కథకుల్లో వెంకటకృష్ణ ప్రభావితులైన రచయితని నేను అనుకుంటున్నాను. ఆయన పాత ఇందాక నేను చెప్పినటువంటి రచయితలు వాస్తవికతను, దాని తీవ్రతను, దాని దుర్భరత్వాన్ని చిత్రించడం మీద ఫోకస్ చేయడం, ఒక రాయలసీమలో వాతావరణం కానీ, జీవన స్థాయి కానీ ఎటువంటి డ్రైగా ఉండదు. పదే పదే ఎండమేఘం అని వాడతారు. అటువంటి డ్రై వాతావరణమే కథలో కనిపించేది. కానీ వెంకటకృష్ణ కథల్లో కొత్త కథన పద్ధతుల్ని తీసుకురావడానికి ఒక ప్రయత్నం అనేది ఈ సందర్భంలో చూసాను. ముఖ్యంగా దాన్ని ఏమంటాం, ఆ పేరు పెట్టడం అవసరమా లేదా పక్కన పెడితే మ్యాజిక్ రియలిజం అంటాం కదా, మానసిక వాస్తవికత, ఇటువంటి డైమెన్షన్ కథలు చిత్రించడానికి వినియోగించుకున్నాం. అట్లాగే రాయలసీమ అనగానే కేవలం కరువు, నీళ్ళు లేకపోవడం, దానివల్ల వచ్చే పరిస్థితులు ఇవి మాత్రమే కాకుండా ఇక్కడ ప్రజల్లో ఉండే సామాజిక స్థితిగతులు మారుతూ ఉన్నటువంటి కొత్తగా 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా దేశం అంతా కూడా కొత్తగా వస్తున్నటువంటి ఒక విభజన వాతావరణం, గ్రామాల్లో కూడా విభజన వాతావరణం, మతత్వం పెరిగిపోవడం, మనుషులు చేయడం పెరిగిపోవడం, వీటిని కూడా కలుపుకొని, వీటిని కూడా అన్వయం చేసుకొని కథలు రాయడం అనేది ఈ సంవత్సరంలో నాకు ప్రత్యేకంగా అనిపించింది. వేదవతి అనే కథ
ముఖ్యంగా కథల్ని కథలోని కథను దాన్ని అర్థాన్ని చెప్పడం కంటే కూడా స్థూలంగా నా అబ్జర్వేషన్స్ చెప్తాను. వేదవతేనే ఊర్ధ్వతేనే కథ కానీ ఈ కథల్లో స్త్రీ పాత్రలు ఈ ప్రాంతంలో ఉండే వనరుల అందుబాటు లేకపోవడం, వనరుల వైఫల్యం, వనరులు ప్రజల కథనంలో ఉన్నటువంటి వైఫల్యం, వీటిని సమన్వయం చేసుకుంటూ ఆయన రాశారు. అది ఒక్కోసారి ఎట్లా పొందుతుందా అని కరెక్ట్గా ముఖ్యంగా వేదవతి కథ ఉంది. వేదవతి కథలో ఆమె బ్రాహ్మణ స్త్రీ, బ్రాహ్మణ యువతి, ఆమె ప్రేమించిన వాడు గురువ యువకుడు. వాళ్ళ ప్రేమకు అంత పూర్తి వ్యతిరేకత లేదు, పూర్తి అనుకూలత లేదు. రెండు కుటుంబాల నుంచి ఆమె కుటుంబం నుంచి. అటువంటి స్థితిలో అక్కడ ఒక అవకాశాన్ని వినియోగించుకోవడం కోసం ఆ అమ్మాయి కుటుంబం సంబంధించిన వాళ్ళ అన్నయ్య అక్కడికి వస్తాడు. వచ్చి గురువులకు పోయే మధ్యలో ఉన్న గుడి ఆధిపత్యానికి కోసం జరిగే పోటీలో అతను తలదూస్తాడు తన ప్రయోజనం కోసం. అంటే ఇటువంటి చాలా జటిలమైన సామాజిక సంబంధాల ప్రయోజనాల ఘర్షణకు సంబంధించినటువంటి అంశాలను చిత్రిస్తూ మళ్ళీ అక్కడ వేదవతి ఒక తుంగభద్రకు సంబంధించిన వాగు పాయ, ఆ నది నీళ్లు, ఆ పరిసర ప్రాంతాలకి అందరం గురించిన ఆ సమస్యలను సమన్వయం చేసుకుంటూ రాశారు. అది అంటే ఇటువంటి కథలు మా దగ్గర తెలంగాణలో రాలేదు అని నాకు అనిపిస్తుంది. రాలేదని అనిపించడానికి మూడు కారణాలు రాకపోవడానికి. తెలంగాణ ఉద్యమ సాహిత్యాన్ని బాగా విపరీతంగా డామినేట్ చేస్తుంది. అన్ని విషయాల్ని తన పాట చాలా ఎఫెక్టివ్గా చెప్పింది, ప్రజలకు బాగా కనెక్ట్ అయింది. ఇంకోటి రాయలసీమ కథలు, రాయలసీమ విద్యావంతులు నీటి ప్రాజెక్టుల గురించి, రాకపోవడం వంటి వాటి చరిత్ర గురించి, ఎక్కడ మోసం జరిగిన దాని గురించి వీళ్ళకి ఎంత అవగాహన ఉందో అక్కడ కథలకు అంత అవగాహన లేదని నాకు అనిపించింది. లేకపోవడం అంటే దాన్ని చిత్రించడం కూడా చాలా కష్టం. దీంట్లో మధురాత్మ నరేంద్ర గారు అన్నారు, కర్నూలు జిల్లా వాళ్ళు కర్నూలు జిల్లా ఎక్కువ ప్రాజెక్టుల గురించి, నీళ్ళ లెక్కల గురించి రాస్తారు. అంటే ఎందుకు రాస్తారు అంటే వాళ్ళకి ఏ ప్రాజెక్టు రావాల్సింది, ఏ ప్రాజెక్టు రాలేదు, ఎక్కడ ఏ మోసం జరిగింది, నాగార్జున సాగర్ సందేశం, అలాగే వేదవతికి సంబంధించిన స్థానికంగా ప్రపోజల్స్, వీటి గురించిన ప్రతిపాదనలతో రచయితలాంటి విద్యావంతులు ఇక్కడ ఎవరైతే పౌర సమాజం ఉంటామో ఆ పౌర సమాజం విద్యావంతులు దాన్ని పట్టించుకోవడం వల్ల అవి కథల్లో రాగలిగాయి. అక్కడ చిన్న ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలు, వాటి వైఫల్యాలు, వాటి గురించిన పాటలు వచ్చాయి సార్. తలాపున భారతి గోదావరి అనే పాట చాలా ఫేమస్ కదా. అయినా ఇంకంటి నీ నేలకు మాత్రం తడేయద్దు అనే పాట, అటువంటి పాటలు చాలా వచ్చాయి తెలంగాణలో. కానీ దీంట్లో 2-3 కథల్లో కృష్ణ ప్రాజెక్టుల వివరాలు ఒక అర్థంగా పూర్తి సంభాషణ ఉంటుంది. సిద్ధేశ్వర నారాయణ సార్ చర్చ, సంజీవ్ రెడ్డి ఏం చేశారు, కళ్యాణ్ రామకృష్ణ ఏం చేశారు, ఎందువల్ల జరగలేదని, ఇంకా ఎంతమంది ఎన్ని కుట్రలు దాగి ఉన్నాయి అనే విషయాన్ని అది మొత్తం అది చాలా సీరియస్ రాజకీయ పరిణామాలు చర్చ. అది ఆ చర్చ కథగా మంచిది. అటువంటి దీన్ని ఒక ఎడ్యుకేటివ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చరిత్రను కథలో చెప్పడం, కథకు సంబంధించిన లక్షణాన్ని కోల్పోమనే విషయాన్ని చెప్పడం అనేది కనిపిస్తుంది. అట్లాగే మ్యాజిక్ రిలీజం అన్నది దివం మరిమాన్ కథని ఒక తండ్రి కూతురు మధ్య సంభాషణ నేపథ్యంలో పెట్టి దాని స్టోరీ టెల్లింగ్ గురించి అతను ఒక కళగా ఏంటంటే శ్రీశైలం ప్రాజెక్ట్ చుట్టూరా అట్లా ఒక అడ్డు అదుపుగా మరిమానం గోడలు కాసుకొని పెరిగిపోతూ ఉంటుంది. అది ప్రాజెక్ట్ని మూసేయడం వల్ల కిందికి నీళ్ళు విడిచేయకుండా ఇద్దరిని కూడా రాయలసీమ రావడానికి వాతావరణం ఏర్పడినట్టుగా కలగంటాడు. ఇంకా తిమ్మమ్మ మరిమానం శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ దగ్గర జరిగితే ఎట్లా ఉంటుంది, తిమ్మమ్మ మరిమానం తక్కువ ఉన్న కథకు నీటికి ఉన్న ఒక సంబంధాన్ని శ్రీశైలం అక్కడ ఉండి కూడా జలవనరు ఉండి కూడా ప్రజలకు అందకపోవడానికి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఊహని కళ
బలాన్ని మాంత్రికతని కల్పించుకొని కథ రాశారు. అది ఆధునిక వాస్తవికతని ఒక ఆధునికమైన టెక్నిక్లకి కథ చెప్పినదిగా అనిపిస్తున్నారు. అట్లాగే ఒక ఇంట్లో జరిగిన వాతావరణాన్ని గోడలు మాట్లాడుతున్నట్టుగా రాసిన కథ ఉంది. ఆ ఇంట్లో తల్లి కొడుకు ఉంటారు. చిన్న కొడుకు తల్లి ప్రేమ, పెద్ద కొడుకు చిన్న కొడుకు ఆదుకోవాలి తల్లి అనుకుంటూ ఉంటుంది. ఆ ఇంట్లో జరిగిన విషాదాలు, ఆ ఇంటి దీన పరిస్థితులన్నింటినీ ఆ గోడలు మాట్లాడతాయి. అది కూడా టెక్నిక్ బాగుంది అనిపిస్తుంది కానీ టెక్నిక్ కథను ఎక్కడ డామినేట్ చేయదు. టెక్నిక్ హెవీగా అనిపిస్తుంది, బరువుగా అనిపిస్తుంది. అది వెంకటకృష్ణ కథలో నాకు చాలా అప్రిషియేట్గా అనిపించింది. అట్ ద సేమ్ టైం వెంకటకృష్ణ మీద రాజకీయ ఎట్లాగైతే ప్రాంతీయ స్థానికత సంబంధించిన అతను ఎమోషనల్గా ఫీల్ అయ్యే స్థానికత ప్రాంతీయత ఎట్లా ఉందో అతను కొంచెం భౌతికంగా రిలేట్ అయ్యే అంశాలు కూడా ఉన్నాయి. నాకు భౌతికంగా ఇది ఎమోషన్ దాన్ని భౌతికంగా ఎందుకన్నానంటే ఆ అంశాలు డీల్ చేసేటప్పుడు వెంకటకృష్ణ భిన్నంగా వ్యవహరించారు. స్థానికత ఎవరికైనా ఉద్వేగపూరితమైంది. అది కూడా పొలిటికల్. మన ప్రాంతానికి న్యాయం జరగాలి, ఇల్లు కావాలి, లేదా ప్రత్యేక రాష్ట్రం కావాలి, ప్రత్యేక జిల్లా కావాలి, వనరుల్లో వాటా కావాలి, ఇద్దరు ఒక న్యాయంగా జరగాలి అనేవి పై చాలా ఆర్థికమైన డిమాండ్లుగా కనిపించవచ్చు. కానీ దానికి సంబంధించిన తపనపడేవాడు, పోరాడపడేవాడు దాన్ని ఉద్వేగపూరితమైన అంశంగానే పోరాడతారు. అది కాకుండా వెంకటకృష్ణ ఆలోచన విధానంలో, వెంకటకృష్ణ భావ ప్రపంచంలో ఇంకా అనేక కన్సర్న్స్ ఉన్నాయి. ఆ కన్సర్న్స్ ఏంటి? కులం, దేశంలో పెరిగిపోతున్న మతోన్మాదము, అసహనము, దీంట్లో కొత్త జనరేషన్లో కూడా చాలా బాధ్యతారాహిత్యం పెరిగిపోవడం, ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. అట్లాగే ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు, బయటకు వచ్చిన వాళ్ళు, వాళ్ళ గురించి ప్రపంచం అనుకునే పద్ధతులు, వాళ్ళు వ్యవహరించిన వీటి గురించి కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఈ కన్సర్న్స్ విషయంలో వెంకటకృష్ణ చాలా జాగ్రత్తగా నావిగేట్ చేయడానికి, జాగ్రత్తగా దాన్ని డీల్ చేయడానికి ప్రయత్నించారు. కానీ కొన్ని చోట్ల నాకు అనిపించింది వాస్తవికత మూస పద్ధతి ప్రభావానికి వెళ్ళారేమో అనిపించింది. ప్రధానంగా ఎక్కడ అనిపించిందంటే నాకు ప్రపంచం ఒక ప్రగతిశీల వ్యక్తి, కుటుంబ పెద్ద, ఆయన కొడుకు, ఈయన హేతువాది, ఈయన మంచి చెడ్డ పిల్లలకు చెప్పాడు, కొడుకు కూడా చెప్పాడు, కొడుకు క్రాంతి ఏదో చెప్పాడు. కానీ అతని సహవాసంతో తిరుగుతున్నాడు. అతని సహవాసం ఎవరితో తిరుగుతుంది? అతని సహవాసం ఏం చేస్తున్నారు? నిమజ్జనంలో విగ్రహాల ఊరేగింపు ముందు డ్యాన్స్ చేస్తున్నారు. నేను పెంచాను కదా, వాడిని జాగ్రత్తగా పెంచాను కదా, వాడికి మంచి చెడ్డ చెప్పాను కదా, వాడు ఎందుకు అటువంటి ముగ్గుల్లో తిరుగుతున్నాడని నేను చాలా కన్సర్న్గా ఉంది. ఆ పిల్లవాడిని అడుగుతాడు, నేను చెప్పింది ఏంటి, నువ్వు నేర్చుకుంది ఏంటి, నువ్వు అటువంటి పిల్లవాళ్ళు తిరుగుతున్నావు ఏంటంటే, మా ఫ్రెండ్స్ వాడే కదా, వాళ్ళు అదే పని చేస్తున్నారు, వాళ్ళకి అదే ఆకర్షణ ఉంది, నేను వాళ్ళతోనే ఉంటాను. వాళ్ళకి వేరే యాక్టివిటీ లేదు కదా, వాళ్ళు వేరే యాక్టివిటీ కల్పించి మాట్లాడాలి. వాళ్ళు ఏం యాక్టివిటీ లేకపోవడం వల్ల వాళ్ళు అట్లా ఎంగేజ్ చేసుకుంటారు అని చాలా మాట్లాడేంత వరకు ఆ క్రాంతి చాలా చక్కగానే మాట్లాడాడు. అదే పర్లేదు వెంకటకృష్ణ ఇప్పుడు యువకులు ఏం ఆలోచిస్తున్నారో, యువకులు ఎటువంటి ప్రశ్నలు వేస్తున్నారో జాగ్రత్తగానే గుర్తుపెట్టి ఆయన చింతించాడు అనుకున్నాను. కానీ చివరికి ఆ కుర్రవాడు పశ్చాత్తాపడినట్టుగా నాకు ముగించాడు. ఎందుకు ముగించాడంటే ఆ యువకులతో తిరిగి నిమజ్జనంలో ఊరిలో తిరిగేవాడు. ఆ బృందంలో దళిత యువకుడు ఉంటాడు. ఆ దళిత యువకుల మధ్య నిమజ్జన సమయంలో పోటీ జరుగుతుంది కదా, ఎవరు ముందు చేయాలి, ఎవరు చేయాలి, నేను ముందు చేస్తానంటే నేను ముందు చేస్తానంటే ఓటా పోటీలో దళిత యువకుడు చొరవ చూపిస్తే పెద్ద కులవాడు కొడతారు. చూసావు ఇంత ఎగిరెగిరి పడి హిందువు అనుకుని వెళ్ళి నువ్వు చేయకపోతే ఆఖరికి నీ కులవేంటో నీకు తెలిసింది కదా.
నువ్వు అందరితో పాటు సమానంగా అనే విషయం నీకు అర్థమైంది కదా అని చెప్పాడు. రియలైజ్ అవుతాడు అని కవి చాలా సానుకూలంగా చాలా ప్రోగ్రెసివ్గానే రాశారు. కానీ వాస్తవికతలు లేదు. వాస్తవికత ఏంటంటే అక్కడ గుణపాడ తప్పనిసరిగా ప్రజలకు అటువంటి ఏ సినిమాలో ఉంటుంది కదా, చెడు చేసిన వాడికి చెడు జరుగుతుంది చివరికి, మనం శిక్షించకపోతే ఏదో విధంగా జరుగుతుంది. కాబట్టి అట్లా ఆ విధంగా రచయిత తృప్తి పడినట్టుగా అనిపించింది తప్ప దానికి పరిష్కారం అది కాదు. ఎందుకంటే వెంకటకృష్ణ నాకు నేను సంతోషించిన విషయం ఏంటంటే రాయలసీమలో కూడా క్షేత్రస్థాయిలో మారుతున్న వాస్తవికతను చాలా బాగా గుర్తించాడు. 2-3 కథల్లో మతోన్మాదం పెరగడం మీద, ఇప్పుడు వస్తున్న పిల్లల ఆలోచన విధానం భిన్నంగా ఉండడం మీద, వాడు ప్రోగ్రెసివ్గా ఉండడానికి ఇష్టపడకపోవడం మీద ఆయన కన్సర్న్ చూపించాడు, అది గుర్తించాడు ఆ సమస్య. ఆ గుర్తించడం చాలా ముఖ్యం. గుర్తించిన తర్వాత దాన్ని మనం బలవంతంగా దాన్ని సుఖాంతం చేయాల్సిన అవసరం లేదు. అటువంటి ఆ టెంప్టేషన్ ఎందుకు వచ్చింది? సుఖాంతం చేయాలనే ప్రభావం ఎందుకు కలుగుతుంది రచయితకి? ఎందుకంటే మనకు కథ చివరిలో తప్పనిసరిగా రైతు చెప్పాలి, కథ చివరిలో అంతా శుభం కార్డు వేయాలి, అంతా మంచిది. అట్లా చెప్పకపోతే మనం పాఠకులు అన్యాయం చేసినట్టు అవుతామనే ఒక పాత స్కూల్ ఉంది కదా, పాత ఎన్నో ప్రోగ్రెసివ్ స్కూలే. ఆ పాత ప్రోగ్రెసివ్ స్కూల్ ప్రభావం వల్ల ఆయన ఎట్లా చేశారనిపించిన. అట్లాగే ఇంకో కథలో కూడా చిన్న కథలో దర్శనం కథ, దర్శనం కథ ఓకే. అదేంటంటే దానికి టీషర్ట్ మీద అంబేద్కర్ వేసుకునే జనరేషన్ రావడం అనేది మంచిదే. జనరేషన్ అంటే అంబేద్కర్ని తర్వాత తరాల వాళ్ళు, ఇంతకుముందు తరాల వాళ్ళు ఆయన ఉదాసీనత చూపించి ఆయన చదవకుండా, లేదా ఆయన గురించి తెలియకుండానే తక్కువగా చూపించిన వాళ్ళు తర్వాత జనరేషన్స్ ఆయన ఏమిటి తెలుసుకుంటున్నారు, అతని శక్తిని గుర్తిస్తున్నారు, అతన్ని కొంత ఆరాధిస్తున్నారు. ఆ మార్పు అనేది సహజమైన మార్పు, కానీ అది సింబాలిక్ మార్పు మాత్రం, ఎసెన్షియల్ మార్పు కానట్లేదు. మనం పిల్లలు చూస్తున్నాం కదా, చెవిదా చెట్టు వేసుకున్న వాడు చెవిదానికి సంబంధం లేదు కాబట్టి అది ఫ్యాషన్ కూడా మారుతుంది. ఓకే, అయితే దాని 2 జనరేషన్స్లో, ఒక జనరేషన్లో ఎప్పుడైతే ఆగిపోయారో దాని తర్వాత జనరేషన్ వాళ్ళు దాన్ని కొనసాగించడం అనేటువంటి ఒక సూచన ఉంది. కాబట్టి దాంట్లో అదేంటంటే తండ్రి కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన పరిచయం ఉన్నారు. అది క్లాస్మేట్ అయిన అమ్మాయి, క్లాస్మేట్ అప్పుడు అంబేద్కర్ సంబంధించిన ఏదో ఒక చిన్న తేడా వస్తుంది. తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఎయిర్పోర్ట్లో ఈ తండ్రి తన కూతురుతో కనపడతారా, కూతురు అంబేద్కర్ బొమ్మ టీషర్ట్ వేసుకుంటుంది. ఆయన గుర్తిస్తాడు చాలా కాలం తర్వాత, మన క్లాస్మేట్స్ కాంటెంపరీ స్టూడెంట్ గుర్తిస్తాడు. గుర్తించి అతనికి ఇవన్నీ గుర్తొస్తాయి అప్పుడు ఏం జరిగిందని. ఇతను కూడా చివరికి అమ్మాయికి నా కూతురు అని చెప్పినప్పుడు అంతసేపు ఆ టీషర్ట్ మీద అంబేద్కర్నే చూస్తున్నాడు. తాళలో పాత్రంతా గుర్తొస్తుంది. అప్పుడు చిన్న సెటిల్టీ సున్నితంగా ఉండే కదా. దాంట్లో చెప్పాక మొదటి నుంచి ఇక్కడ వెంకటకృష్ణ కథలు లౌడ్గా ఉండవు, మేము పెద్దగా వేరంగా లేవు. కాబట్టి ఆ నెమ్మదిగా ఉండటంలో ఉండే ఒక అందం బ్యూటీ అనేది అన్ని కథల్లో ఉంటుంది. ఇందాక నేను విమర్శించిన కథలో కూడా ఉంటుంది. కానీ కథను చిత్రించేటప్పుడు మనం అనేక ఆధునికమైన శిల్పాలని గమనించి దాన్ని మనం క్రియేటివ్గా అడాప్ట్ చేసుకోగలుగుతున్నాం. మన వాస్తవికతకి ఎంతకాలం వచ్చిన కథన రీతుల్లో దానికి సంబంధించిన అనేక వాదాలు, అనేక ధోరణుల ప్రభావం మీద ఉంటుంది. వాటిలో మంచి చెడ్డల్ని వేరే చేసుకొని అవుట్డేట్ అయిపోయిన వాటిని మనం వాస్తవికతలోనే ముఖ్యంగా వాస్తవికత ఎట్లా చిత్రించాలి, యథాతథంగా చిత్రించాలా, విమర్శనాత్మకంగా చిత్రించాలా, లేదా మార్పు జరిగిపోతుందని ప్రబోధించేటట్టు చిత్రించాలా, లేదా ఇట్లా అయితే
మొత్తం పచ్చి వాస్తవాన్ని చిత్రించి దాని పరిష్కారం మాత్రం పాత పద్ధతులు చెప్పాలి అనే అనేక పద్ధతులు ఉంటాయి. అనేక పద్ధతుల్లో ఈ విషయాలు వచ్చినప్పుడు ముఖ్యంగా మతత్వము దానికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఇంకొకటి కూడా నేను చూస్తాను. మతత్వానికి సంబంధించిన దేశము ద్వేషము గ్రామాల్లో చాలా మంది తయారయ్యారు. వాళ్ళ తరఫున కామెంట్లు పెట్టమని, వాళ్ళ తరఫున లైక్లు కొట్టమని, డబ్బులు ఇస్తామని చెప్పి కూడా ప్రచారం ఇంక్లూడ్ చేసుకునే వాళ్ళు తయారయ్యారు. అది కరెక్టే. సేమ్ టైం దాంట్లో అబ్బాయికి వాళ్ళ అక్కయ్య వేరే ముస్లిం అబ్బాయిని పెళ్లి చేస్తున్నాడు కూడా సమస్య వస్తుంది. దాని చివరిగా కూడా హిందూ తత్వం ఉన్మానం వైపు మొగ్గు వస్తుంది. వీళ్ళేమో గ్రామాల్లో ఉండే ప్రచారకులేమో సంఘ ప్రచారకులేమో ప్రచారం ఏమంటూ ఉంటారు. ఈ సమస్యను ఎట్లా పరిష్కరించారంటే ఎవరైతే మతాత్మ వివాహం చేసుకోవడానికి తండ్రి కూడా దూరం పెట్టాడో, తండ్రి కూడా ఎక్కువతో ఉన్నాడో, కోపంతో ఉన్నాడో, ఆ తండ్రి మనసు ఎప్పుడు మారుతుందంటే ఆ తండ్రికి యాక్సిడెంట్ అయితే ఆ వెళ్ళిపోయిన అమ్మాయి పెయింటింగ్ చేస్తుంది. డాక్టర్ మతాంతర వివాహం చేస్తున్న అమ్మాయి చికిత్స చేయడం వల్ల అతనికి కూతురు పట్ల సాధ్యం భావన ఏర్పడుతుంది. అంటే పరిష్కారం అట్లా ఉండవు కదా. మతాంతర వివాహం, కులాంతర వివాహానికి సంబంధించిన పరిణామాలు, పర్యవసానాలు చాలా దాక్షిణ్యంగా ఉంటే మనం చూస్తున్నాం. చాలా పేపర్లో చూస్తున్నాం. లక్షల దాకా వెళ్తాయి. లేదంటే దీర్ఘకాలం పాటు కుటుంబాల మధ్య సంబంధాలే ఉండవు, హింస ఉంటుంది, చాలా ఇవన్నీ ఉంటాయి. ఇది 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 బయట వాతావరణం నుంచి ప్రభావితం అవుతుంది. ఇది బయట వాతావరణం ప్రభావితం చేస్తుంది. కాబట్టి మానవ సంబంధాల్లో ఇవాళ అదనపు విషయం ప్రేమించుకోవాలంటే గతంలో వాళ్ళకి ధైర్యం ఉంటే ప్రేమించుకునేవాళ్ళు. ఇప్పుడు బయట ఉన్న వాతావరణం వల్ల కులహత్యలు, మతహత్యలు పెరిగిపోయే అవకాశం, మతాంతర వివాహం చేసుకోవడం చాలా ఒత్తిడి ఉంది. అంటే ఒక 10 ఏళ్ళ క్రితం, 15 ఏళ్ళ క్రితం ధైర్యం చేస్తే ధైర్యం ఉంటే అటువంటి ప్రయత్నం చేస్తే సాధ్యమయ్యేది. ఇప్పుడు అట్లా కాదు. చాలా పెద్ద ఎత్తున మీరు రిజిస్టర్ ఆఫీస్ నోటీస్ ఇవ్వగానే, రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళు నోటీస్ అంటించగానే దాన్ని చూసుకొని వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించి లేదా అబ్బాయి వాళ్ళని బెదిరించి ఇదంతా చాలా యాక్టివిటీ నడుస్తుంది. ఇక్కడ డిస్కరేజ్ చేయలేదు. అటువంటి వాతావరణం దేశంలో ఏర్పడే అది పరిష్కారాలు వ్యక్తిగత స్థాయిలో ఉంటాయని నాకు. అది ప్రచారం దాన్ని ఎట్లా సమాజం అధిగమిస్తుంది, కొత్తగా వచ్చినటువంటి భయాన్ని, దీంతో మొత్తం ఉన్మాదమే లేదంటే భయం ఉంది. ఆ భయం అనేది కల్పించబడుతుంది. భయం అనేది భయం నుంచి ఉండబడుతుంది. మీరు ప్రమాదంలో ఉన్నారు, మీరు ఇట్లాగే వదిలేస్తే వాళ్ళు వేరే మతం వాళ్ళు వచ్చి వాళ్ళని అవుట్ నెంబర్ చేస్తారు. జనాభా పెరిగిపోతుంది. వాళ్ళే ప్రధానమంత్రులు అవుతారు. వాళ్ళే మిమ్మల్ని ఎక్కి ఆధిపత్యం చెలాయిస్తారు. జాగ్రత్త, మీరు భయపడండి, ప్రమాదాన్ని గుర్తించండి. పదే పదే జరిగే ప్రచారం వల్ల ప్రజల్లో ఒక ఆలోచనలో ఒక మార్పు వస్తుంది. నిజంగా భయం ఏర్పడుతుంది. ఆ ప్రచారం చేసేవాడు, దురుద్దేశంతో ప్రచారం చేసేవాడు ఒక విలన్ కావచ్చు. కానీ ప్రచారానికి లోనే భయపడేవాడు విలన్ కాదు. మతత్వానికి బాధితులు మతత్వాన్ని ప్రచారాన్ని ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసేవాడు బాధితులే వచ్చారు. నేను అర్థం చేసుకోవడం ముఖ్యంగా హైదరాబాద్ లాంటి, ముంబై లాంటి ప్లేస్లో అర్థం చేసుకోవడం ఒక ఎత్తైతే, క్షేత్రస్థాయిలో, గ్రామాల స్థాయిలో ఇది చాలా మరింత క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా ఉంటుంది వాతావరణం. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సరే, నీళ్ళ లేకపోనే కథ కూడా అది కొద్దిగా రొమాంటిక్ కథ, కొద్దిగా ఐడియాలజీ డ్రివెన్ కథ. ఇందులో ఐడియాలజీ డ్రివెన్ కథలు కూడా ఉన్నాయి, సిచ్యువేషన్స్ వాస్తవికత డ్రైవ్ చేసిన కథలు ఉన్నాయి. ఇంకా నేను బాగా రాశాను, మంచి కథగా చెప్పుకోదగిన కథ. తర్వాత వేదవతి అనే కథ బాగా నచ్చింది. తర్వాత బాగా నచ్చిన కథ పాతబాక్యం. ఇది ఒక రికవరీ స్టోరీ.
రుణ వసూలుకు సంబంధించిన స్టోరీ. బహుశా వెంకటకృష్ణ గారి నిజంగా ధర్మంలో భాగమైన అనుభవం అనుకుంటుంది. స్వానుభవం నుంచి రాసిన కథ. ఈ కథ నాకు నేను క్రాఫ్ట్ కానీ దాన్ని రాసిన పద్ధతి కానీ దాంట్లో కూడా నాటకీయత ఉంది. చెప్పాను ఏదో చేయాల్సింది నాటకీయత కానీ మెలోడ్రామా అంటాం. మెలోడ్రామా కానీ నాటకీయత కానీ ఒక మూస పరిష్కారం కానీ వాటంతదని చెడ్డమే కాదు. కానీ అవి మనకు అట్లా ఉన్నాయని తెలియదు. కృత్రిమంగా కథను ముగించడం మనకు తెలియకుండా కూడా సహజంగా ముగించింది. దీంట్లో కూడా చివరి కథలో అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతుంది. పాతవాక్య కథలో ఆ కథ ప్రారంభం నుంచి మొదలైన ముడులన్నీ కూడా చివరిలో తీసుకుపోతాయి. కానీ దాంట్లో ఎందుకు చెప్పాడైనా ఒక ప్రభుత్వ వ్యవస్థకి బాకీ పడేవాళ్ళు చాలా సంపన్నులు ఉంటారు. కానీ సంపన్నులు ఉంటాడని వాడు దేనికి భయపడతాడు? వాడు పరువు భయపడతాడు. మళ్ళీ ఏ పరువు? వసూలు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళలో ఇలా బాస్ ఉంటాడు. ఈ బాస్ వాడు ఎప్పుడు నీకంటే నేను చాలా గొప్ప స్థాయిలో ఉన్నానని చెప్తూ ఉంటాడు. ఉద్యోగస్తులు ఏదికరే ఉంది, నేను చూసి సింగపూర్కి వెళ్ళా, థాయిలాండ్కి వెళ్ళా, ఇన్ని దేశాలకు వెళ్ళాను పెట్టుకున్నాను, విమానం ఎక్కేవాడు అడుగుతాడు. అన్ని గొప్పలు చెప్పుకొని ఉంటాడు. అన్ని గొప్పలు చెప్పుకొని ఉన్నాడు కాబట్టి వాడు ఒక స్థాయిలో కూర్చోబెట్టాడు. వాడి దగ్గరికి రికవరీకి వెళ్ళినప్పుడు ఇతనే వెళ్ళినప్పుడు ఎవరికి చెప్పుకున్నాడు అతనే వెళ్ళినప్పుడు ఎవరికి ఏం చేస్తాడు? డబ్బులు ఇస్తాడు. కాబట్టి అంటే వేరే సామాజిక స్థాయిలో ఉన్నవాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు, వాళ్ళ మధ్య రిలేషన్స్ ఏంటి? జక్రయ్య అనేవాడు బాగి ఒక జోసెఫ్ అనే వాళ్ళ చేతిలో వాడు ఎంప్లాయ్ ఈ డిపార్ట్మెంట్లో. ఇటువంటి వాటిని చాలా జాగ్రత్తగా వెళ్ళే కథ అనిపించింది. ఇది చాలా నాకు బాగా నచ్చిన కథ. మంచి రుణ రికవరీ కదా. దీంట్లో నాకు ఎప్పుడో నచ్చింది వెంకటకృష్ణ కథలో నాకు నచ్చింది ఏంటంటే అది ఏ కథనే కానివ్వండి, ఎక్కడో ఒక రాయలసీమ ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ అవసరం లేని కథలో కూడా ఉంటుంది. అంటే అది బ్రాండ్ అనమాట. కిటికీలో చూస్తుంటే అందరి వారికి కనిపిస్తూ ఉంటుంది. లేదంటే బయట చూస్తుంటే ఎండమేమో ఎండగోరాలో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఆయన డిస్క్రిప్షన్లో తప్పనిసరిగా కొంత రాయలసీమ తనం అనేది అది ఎక్కడో ఒకసారి దాచిపెడతాడు. అట్లాగే ఈ ఊర్లో వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉరుసు జరుగుతుంది. ఉరుసు అల్లస్వామి ఉరుసు జరుగుతుంది. నేను రుణ రికవరీకి వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో అక్కడ ఉరుసు జరుగుతూ ఉంటే రోడ్డు బ్లాక్ అయితే డైవర్షన్ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఉరుసు అనేది ఇప్పుడు వచ్చేసరికి ఆ కథ ఎవరు రాశారో మనకు తెలియకుండానే, ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియకుండానే కథ చూస్తుంటే మనం వెంటనే రాయలసీమ కథ తెలుసుకోవాలి. కుళాయి స్వాము అలసాము ఉరుసు ఏదో ఉంటుంది. అది అటువంటి ఫ్లేవర్. అంటే నేను సాధారణంగా ఈ కథను ఎట్లా చదివానంటే, నువ్వు ఎవరు బయట ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఉన్న స్వస్థలంతో పోల్చుకొని చూస్తారు. అంతే కదా, మన దగ్గర ఏముందో మనకు గుర్తుంటుంది. కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏముందో చూస్తారు. చెప్తారు కదా, మెగాస్థనీస్ అనేవాడు ఇండియాకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? చంద్రగుప్తుడి కాలంలో వచ్చాడు. BC 3rd centuryలో వచ్చాడు. వచ్చినప్పుడు అతను ఏం చూశాడు? వాళ్ళ గ్రీస్లో ఏమి లేవో ఇక్కడ ఏమున్నాయో చూసుకున్నాడు. అందులో నేను అబ్జర్వేషన్స్ అంటే ఎట్లా ఉన్నాయంటే, ఇక్కడ ప్రజలు ఎక్కువ ఎటువంటి బస్సు వేసుకున్నారు, హైజీనిక్గా లేదని చెప్పాడు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాడు, ఇక్కడ బానిసలు ఏమన్నాడు. నేను గ్రీస్లో ఉన్నారు కాబట్టి మన దగ్గర ఉన్నదాన్ని కొత్త ప్లేస్లో మనం పోల్చుకుంటాం. అట్లాగే తెలంగాణ కథలతో పోల్చుకున్నాం కాబట్టి అది తెలంగాణ కథలు ఉన్నవేంటి లేవేంటి, దీంట్లో అదనంగా ఉన్నవేంటి అనేది ఆ దృష్టితో నేను ఎక్కువ చూస్తాను. అదే ముఖ్యంగా కాంప్లెక్స్గా మానవ సంబంధాన్ని, సమాజ సంబంధాన్ని, ఆర్థిక సంబంధాన్ని, దాంట్లోనే మళ్ళీ మత సహజీవన సంబంధాన్ని వీటన్నిటి ఇమర్చడం అనేది వెంకటకృష్ణ చాలా సమర్థవంతంగా చేశాడని నాకు అనిపించింది. అలాగే ఉమత్పతి కథ కూడా ఇది నిజానికి మంచి కథ. క్లాస్మేట్ ఆమె బంధువులు ఎంచుకునే కులానికి చెందింది కావడం, ఒకసారి యాదృశ్యంగా వీళ్ళిద్దరు ఎదుర్కొన్నప్పుడు ఆమెకు ఏదో పనుండి ఇంటికి వస్తే కాస్త పనులు చూసుకోవాలి చెప్పడం. నేను అక్కడే ఉండే 2 గంటలు 3 గంటలు పనులు చూసుకోవడం,
ఎక్స్పీరియన్స్. తర్వాత ఇతను వేరే ఉద్యోగం వెళ్ళినాడు. అమ్మాయి ఏఎన్ఎంగా మాత్రమే మారిపోయింది. ఏఎన్ఎం మాత్రం పెట్టింది. ఆ మీద కంప్లైంట్ వస్తే కలెక్టర్ మీటింగ్ పెట్టి దాని మీద ఇన్వెస్టిగేషన్ చెప్పడం, ఆ ఇన్వెస్టిగేషన్ బాధ్యత అధికారికి కథ పొడికి ఉండటం, అది కథ కొంత నాటకీయత ఉంటుంది. నాటకీయత ఉంటుంది కానీ వాస్తవికత అనేది నాటకీయత గురించి సన్నివేశాల పరిణామం. దేని తర్వాత ఏమవుతుంది, అంత చిన్న మళ్ళీ సెక్యూరిటీ ఆ కాసేపు పంతులు కాసే సమయంలో కూడా ఇద్దరు మధ్య కనిపించి చెప్పి తెలిసి తెలియని ఎక్స్ప్రెస్ అయ్యి కానీ ఒక చిన్న ఆకర్షణ కానీ చిన్న సాధ్యం ఒకరి పట్ల ఒకరికి అభిమానం ఉండటం, దాన్ని చెప్పాను. చాలా సెక్యూరిటీస్ రాయగలిగిన వాళ్ళు, సున్నితత్వాన్ని రాయగలిగిన వాళ్ళు, మృదువైన భావాలను రాయగలిగిన వాళ్ళు ఏమైనా రాయగలుగుతారు. లౌడ్గా రాసేవాళ్ళు, ఆడంబరంగా మాట్లాడేవాళ్ళు కష్టంగా వస్తుంది. కానీ ఈ సెక్యూరిటీస్ రాయగలిగిన వాళ్ళు మంచి చేయగలుగుతారు. వెంకటకృష్ణ ఇది బాగా చేశారు. నీలమరి కథ మనం చెప్పాను ఇందాక, మ్యాజికల్ రియలిజం. దాన్ని ఈ ఒరుపు కథల తల్లి ఇది కొంచెం నాకు పూర్తి రాజకీయమైనట్టుగా అనిపిస్తుంది. నిమజ్జనం మాత్రం ఒక మూస కథ నేను రాసుకున్నాను నోట్స్లో. దేశము ఓకే, కానీ నాకు అది మూస కథ అయినా దేశము కొంచెం ప్రాపగాండాలాగా అనిపించిన ఈ ఇతివృత్తాన్ని తీసుకోవడం కానీ కథా వస్తువు తీసుకోవడం కానీ కథలు అందరూ చేయాలి. అది ఎట్లా డీల్ చేస్తారు, ఎట్లా నిర్వహిస్తారు వేరే విషయం. కానీ కథా వస్తువు తీసుకోవడం, గ్రామాల్లో కనిపిస్తున్న మార్పును మొహమాట పడకుండా దాన్ని కథా వస్తువులు తీసుకోవడం చాలా అవసరం. దాన్ని దాచిపెట్టి కనిపించడం కంటే ఏదో రకంగా దాని గురించి మాట్లాడటం వచ్చింది. అట్లా ఎవరామే మల్లికా బేగం కథ కూడా కొంచెం ఇక్కడ నాకు సిఏ ఆందోళన జరిగాయా లేదా నాకు తెలియదు. ఓకే, కాబట్టి చాలా సంతోషం కలిగిన విషయం ఏంటంటే పుస్తకం చదివిన తర్వాత ఉద్యమ కథలు చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, మంచి శిల్పంతో మనుషుల్లో ఒక సున్నితమైన స్పందనలు, ఆకాంక్ష విషయంలో గాఢమైన అనుభవం తెలియట్టుగా మనకి సాధించుకోవాలని కోరిక కలగాలి, మనకి అది లేదు అని దుఃఖం ఉండాలి. అదే సేమ్ టైం మన పరిసరాల మీద ప్రేమ ఉండాలి. వాటన్నింటినీ వ్యక్తం చేసే కథగా నాకు అనిపించేది. మంచి అస్తిత్వ కథగా ఉండాలి. ఏదైనా అస్తిత్వాన్ని సంబంధించిన ఆ అస్తిత్వాన్ని రాయలసీమ అస్తిత్వం అనేది మౌలిక అస్తిత్వం అని అనుకుంటే దానికి అనుబంధంగా అనేక సామాజిక రాజకీయ అస్తిత్వాన్ని, రాజకీయ వాటిని గడవించి ఓదానికి కాంట్రిబ్యూషన్ లేకుండా కలిపి రాయడం అనేది ఒక మంచి ప్రయత్నం. నేను నా సలహా ఏంటంటే, సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడం బాధ్యతగా వస్తుంది. నా సలహా ఏంటంటే, దీంతో చాలా మంచి కథలు ఉన్నాయి. ఆ మంచి కథ కోవాలని కొనసాగించండి. కొన్ని కథల విషయంలో కొంత తొట్టుపాటు ఉంది. ఆ తొట్టుపాటు సమీక్షించుకుంటే, లేకుండా చూసుకుంటే కథ బాగుంటుంది. కథను పరిష్కారాల దృష్టితో ఆలోచించండి. కథ జీవితం ఎట్లా గడుస్తుందో కథ జీవితంలో అట్లాగే గడుస్తుంది. దాన్ని కృత్రిమంగా తీసుకుంటే ముందుగా కట్టేస్తే ఉంటుంది. కాబట్టి అది కొన్ని కథల్లో ఉన్నటువంటి కథల్లో నేను చెప్తున్నాను. అంతవరకు దాన్ని పరిష్కరించుకుంటే నెక్స్ట్ సంపుటి 4వ దానికి 10 చేశారు, 5వది ఇప్పుడు చేస్తారు తెలియదు. కానీ నెక్స్ట్ కథా సంపుటి చాలా మరింత గొప్పది, మరింత ఉల్లాసంగా కథా సంపుటి అవుతుందని చెప్తూ ఈ కథ పుస్తకం గురించి మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు